కిషోర్ గారు, మీరు ప్రపంచంలో చాలా నగరాల్లో తిరిగారు, ముఖ్యంగా హైదరాబాద్లో చాలా సంవత్సరాలు, యుఎస్లో చాలా సంవత్సరాలు ఉన్నారు. సో నా పాయింట్ ఏంటంటే సివిక్ సొసైటీ బాధ్యత ఇప్పుడు ఇలాంటి వాటిలో, సరే ఒక రాజకీయ పార్టీకి మీ అభిప్రాయాలు మీరు చెప్పండి. మనకు కూడా హైదరాబాద్లో గతంలో కాన్ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉండేవి. ఇంత పెద్ద ఇది వచ్చినప్పుడు తార్నాక, హౌసింగ్ బోర్డు, మధురా నగరు, కొన్ని డివిజన్స్లో బలమైన రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అన్నీ కలిసి ఒక కాన్ఫెడరేషన్గా చాలా పవర్ఫుల్గా ఒక 5-6 పూర్తి స్థాయి డివిజన్లో ఉన్నా కూడా మొత్తం కమిషనర్ వాళ్ళతో మాట్లాడే పరిస్థితి, జిహెచ్ఎంసీ కమిషనర్ అలా ఉండేది. సో ఇప్పుడు సివిల్ సొసైటీ ఇన్వాల్వ్మెంట్ కూడా ఖచ్చితంగా ఏ రకంగా ఉండాలి, దానికి ఏమి ఏర్పాట్లు కనపడుతుంది? ముందుగా కటారి గారు మీకు, అట్లాగే ప్రభాకర్ రెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, శుభప్రద పటేల్ గారికి, మన హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో నేను ఫండమెంటల్స్ కొంచెం వెనక్కి వెళ్తాను. ఇప్పుడు నిజాం కాలం నుంచి హైదరాబాద్ ఉందండి. ఇప్పుడు తెలంగాణ, హైదరాబాద్ మేజర్ సిటీ. ఇప్పుడు ఆంధ్ర, చెన్నై కోల్పోయింది, క్యాపిటల్ లేదు. తెలంగాణ, ఆంధ్రాని కలిపాము. మొత్తం ఆంధ్ర, తెలంగాణ క్యాపిటల్ మళ్ళీ ఒకటే, కర్నూలు నుంచి అది పోయింది, ఇంకే సిటీకి పెరగలేదు. హైదరాబాద్ 75 ఏళ్ల చరిత్ర. ఎక్కడ కూడా లీడర్షిప్లో ఇంత పెద్ద రాష్ట్రమే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా కానీ హైదరాబాదు దాని తర్వాత ఇంకొక సిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయలేని, నిజంగానే అంటే ఇట్స్ ఏమంటారంటే ల్యాక్ ఆఫ్ ఇమాజినేషన్ అనాలా, ఫెయిల్యూర్ ఆఫ్ ఇమాజినేషన్ అనాలా, ఏమనాలో అర్థం కాదు. పాపులేషన్ అప్పటికి ఇప్పటికి 75 సంవత్సరాలు సార్. ఇంకొక సిటీని ఒక ఆల్టర్నేటివ్గా, ఇప్పుడు మీరు అన్నారు చేయబట్టి ప్రపంచ దేశాలు అంటున్నాం చేయబట్టి, ఇప్పుడు నేను కాలిఫోర్నియాలో ఉన్నాను. మీరు చూడండి, అక్కడ ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా అంటారు, మొత్తం టెక్ ఇండస్ట్రీ అంతా అక్కడ ఉంటుంది. లాస్ ఏంజలీస్ వెళ్ళామనుకోండి, హాలీవుడ్, తర్వాత మేజర్ ఇండస్ట్రీ అంతా అక్కడ ఉంటుంది. కిందికి వెళ్ళామనుకోండి, డిఫెన్స్, శాండియాగో, ఈ 3 ఉండగా క్యాపిటల్ బై సాక్రమెంటోలో ఉంటుంది. అంటే పాపులేషన్స్ లార్జ్ ఉన్నప్పుడు మనం అందరినీ ఒకే దగ్గరికి తీసుకొద్దామా? ఇప్పుడు టోక్యో మహానగరము గొప్ప, మీకు తెలుసు అక్కడ ఇల్లు ఎంత చిన్న వాటిలో ఉండాలి. ఈరోజు నేను చూస్తున్నాను, అంటే నేను హైదరాబాద్ ఈ దీంట్లో మీరు కానిస్టేబుల్స్ రోడ్ల మీద పాపము పొద్దున్నంతా పొల్యూషన్ ఉంటుంది కదా, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఎస్పెషల్లీ, టీచర్స్, ఏది ప్రైవేట్ స్కూల్స్ ఎన్ని ఉంటాయి కదండి, అందులో చెప్పేవారు, మెయిడ్స్, డ్రైవర్స్. సార్ కిరాయి ఎంత ఉంటుంది చెప్పండి, వాళ్ళ శాలరీలు ఎట్లా ఉన్నాయి చెప్పండి. అసలు దుర్భరం అయిపోతుంది కదా. అంటే అర్బనైజేషన్ ఇష్యూస్ ఉన్నాయి, కానీ నేను అనేది ఏంటి అంటే ఫస్ట్ ఫండమెంటల్స్ ఏంటంటే, ఇప్పుడు దాదాపు మీరు ఒక స్టేట్, దిస్ ఇస్ నాట్ లైక్ ఢిల్లీ. ఢిల్లీ ఈజ్ అ సిటీ స్టేట్, వాటికన్ ఈజ్ అ సిటీ స్టేట్. సిటీయే స్టేట్, స్టేటే సిటీ, అసలు కంట్రీయే వాటికన్ అయితే. కానీ మనది అట్లా కాదు సార్. ఇంత విశాలంగా ఉన్న, ఎస్పెషల్లీ అంతకుముందు ఆంధ్రప్రదేశ్ యూనిఫైడ్ ఉన్నప్పుడు కూడా అంత ఉంది కదా, ఇంకొక ఆల్టర్నేటివ్ చేయలేకపోయారు. ఇది పొలిటికల్ ఫెయిల్యూర్ అంటాను ఫస్ట్ థింగ్. దాని తర్వాత ఈరోజు తెలంగాణలో సగం పాపులేషన్ ఒకటే సిటీలో ఉంటుంది అని అంటే, మీరు ఇంతకుముందు శుభప్రద పటేల్ గారు కాన్సన్ట్రేషన్ ఆఫ్ పవర్ గురించి మాట్లాడారు. అది పొలిటికల్ పవరు, పాలిటిక్స్లో చీఫ్ మినిస్టర్ గారు వాట్ ఎవర్ హూ ఇస్ రన్నింగ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఇది ఒకటి ఉండడం వల్ల ఇక లోకల్ బాడీ ఏముంది సార్, 2 పెట్టేసి, రూరల్కి ఒకటి, అర్బన్కి ఒకటి పెట్టేస్తే ఇంకా లోకల్ అనేది ఉండదు కదా దాంట్లో. ఆ స్టేజ్కి వచ్చింది కదా. నేను అదనట్లేదు, ఇప్పుడు 50% జనాభా ఒకటే దగ్గర ఉన్నప్పుడు అది యువర్ అవంత్ గార్డ్ అంటారు. అంటే సొసైటీలో ఇప్పుడు సార్ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ మనం ప్రశాసన్ నగర్ వెళ్ళండి, సినిమా యాక్టర్లు ఉన్నారు, ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, బాగా చదువుకున్న సివిక్ సొసైటీ అని ఈరోజు ఎవరైతే మాట్లాడుతామో వాళ్ళందరూ సిటీలోనే ఉన్నారు. ఇప్పుడు ఎక్కడో ఏదో అయితే వీళ్ళకి ఏమైనా పడుతుందా రేపు? అంటే పవర్ ఎట్లా కాన్సన్ట్రేట్ అయిపోయింది అని అంటున్నాను నేను అనేది. ఇది రెండో ఇదండి, అంటే ఆల్టర్నేటివ్స్ మనకు లేకుండా మన నేను బీఆర్ఎస్ అనట్లేదు, కాంగ్రెస్ అనట్లేదు, అంతకుముందు టీడీపీ కాదు, ఎవరు కాదు, అసలు 2 రాష్ట్రాలే లీడర్షిప్ లేకమై కూడా ఫెయిల్ అయిపోయాయి కదా. సో దాట్ 75 years కూడా అది ఒక ల్యాక్ ఆఫ్ ఇమాజినేషన్ అని అంటాను నేనైతే. నిజంగానే టోటల్ అట్టర్ ఫెయిల్యూర్ ఆ విషయంలో. ఈ రోజు పోనీ తెలంగాణ వచ్చిన తర్వాత అయినా కానీ మనం ఒకటే సిటీ ఉండి ఇప్పుడు ఎట్లాంటి దీనికి దారి తీసిందో మనకు తెలుసు.
తెలంగాణ వచ్చినాకైనా డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఉంటుంది అనుకున్నాం. ఈవెన్ తెలంగాణ రావడానికి హైదరాబాద్ కాంట్రిబ్యూషన్ ఏంటి, వరంగల్ కాంట్రిబ్యూషన్ ఏంటి, ఇంకొకటి కాంట్రిబ్యూషన్ ఏంటి, ఇంకొకటి చూడండి, అన్ని ప్లేసెస్లో నుంచి ఉంది. యాక్చువల్లీ రూరల్ నుంచి ఇంకెక్కువ ఉంది, అంటే సెకండ్ టియర్ సిటీస్ నుంచి ఎక్కువ ఉంది తెలంగాణ కోసం కాంట్రిబ్యూషన్ ఫైట్లో కూడా. కానీ ఆల్ ఆఫ్ దోస్ నౌ విల్ బికమ్ మోర్ నెగ్లెక్టెడ్, మోర్ అండ్ మోర్ నెగ్లెక్టెడ్. అంటే ఇది కాంగ్రెస్ ఉండడం వల్ల నెగ్లెక్ట్ అవుతుంది అనట్లేదు నేను, బీఆర్ఎస్ ఉండడం వల్ల. అంటే మీరు సెకండ్ పాయింట్, ఇండియాలో దూరంగా పెరిగిన ఇంకొక నగరం చెప్పండి నేను, ఎందుకంటే ఎగ్జాంపుల్ పూణే ఉంది సార్. పూణే కూడా మొదటి నుంచి కొంత ఇది ముంబై ఉంది, ఢిల్లీకి ఆనుకోనే పెరిగింది, నవీ ముంబై ఆనుకోనే పెరుగుతుంది. మనకి అట్లా సైబరాబాద్ అంటే ఇప్పుడు పూణే పెరిగింది సార్. ఇప్పుడు అదర్ సెకండ్ టియర్ సిటీస్, ఇప్పుడు మైసూర్ ఉంది, మీకు నిజంగా ఇన్ఫోసిస్ క్యాంపస్ బెంగళూరు దగ్గర నుంచి అయితే మీరు యాక్చువల్లీ ఇది వెరీ సింపుల్ క్వశ్చన్ సార్. మీరు క్యాపిటల్ సిటీ ఆర్ మేజర్ నెంబర్ 1 సిటీ ఆఫ్ ది స్టేట్ తీసుకోండి, స్టేట్ యొక్క జీడిపి తీసుకోండి, నెంబర్ 1 సిటీ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది అనేది, ఎంత స్క్యూడ్ ఉందని. వన్ స్టేట్ దట్ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్, తమిళనాడు, చెన్నై, కోయంబత్తూర్, వాళ్ళకి చాలా సిటీస్ ఉన్నాయి. ఒక దగ్గర టెక్స్టైల్స్ ఉంటుంది, ఒక దగ్గర ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంటుంది, ఇంకో దగ్గర ఇంకోటి ఉంటుంది, ఇంకో దగ్గర ఇది ఉంటుంది. అందుకనే ఎయిర్పోర్ట్స్ కూడా మల్టిపుల్ ఉంటాయి, వేరియస్ రాష్ట్రాల్లో ఎయిర్పోర్ట్స్ కూడా మల్టిపుల్ ఉంటాయి. కేరళ ఓకే, అది టూరిజం అనండి, ఏదనండి, కొచ్చిన్ ఒకటి ఉంటుంది, తిరువనంతపురం ఇంకొకటి ఉంటుంది, ఇట్లా ఉంటాయి కదా. మనకు ఈవెన్ మధ్యప్రదేశ్ చూడండి సార్, మల్టిపుల్ సిటీస్ ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ. అండ్ దాని తర్వాత ఉత్తరప్రదేశ్లో కూడా అట్లాగే మల్టిపుల్ సిటీస్ ఉన్నాయి. అయితే మనము అది ఒక్కటి కాకుండా ఫైనల్గా ఇంకొక విషయం చెప్తాను. ఈ థర్డ్ థింగ్, ఇంతకుముందు సుప్రద్ పటేల్ గారు కూడా చెప్పారు, 18,000 40,000 18,000 మందికి ఒక కార్పొరేటర్ ఉంటే మరి ఆ 40,000 మంది ఏం పాపం చేసుకున్నారు సార్? వాళ్ళకి ఇద్దరు ఉండాలి కదా. వీరి ఓటు సగం వాల్యూ ఎందుకు, వారి ఓటు ఇదేంటి? దీన్ని జెర్రీ మ్యాండరింగ్ అంటారు. మనకి మీకు తెలిసిందే, యుఎస్ లో ఇదేం చేస్తారంటే మనం ఎట్లాగైతే గెలిచేటట్లుగా ఈ డివిజన్స్ జాగ్రఫీని ఏ విధంగా కార్వ్ అవుట్ చేద్దామని అన్న టైప్ లో ఉంటుంది. ఇంకొక ఫైనల్ పాయింట్ చెప్తాను నేను, ఇది నేను వన్ ఆఫ్ ది క్రూషియల్ పాయింట్స్ సార్. ఇది ఇప్పుడు నేను దాదాపు ఒక 40 ఏళ్ళు హైదరాబాద్లోనే ఉన్నాను నా జీవితంలో, రైట్? 40 కాకపోతే ఒక 30-35 ఏళ్ళు అయితే ఇక్కడే ఉన్నాను. ఒక్కటి చూశాను, దేర్ హ్యాస్ బీన్ ఎ సెపరేషన్ బిట్వీన్ ది ఓల్డ్ సిటీ అండ్ ది న్యూ సిటీ. అది ఎందువల్ల ఇట్లాంటి ఫండమెంటల్ చేంజెస్ కాదు. డౌన్ టౌన్ లో అట్లీస్ట్ బిల్డింగ్స్ ఉంటాయి, డెన్సిటీ ఉంటుంది, కొంచెం క్రైమ్ ఎక్కువ ఉంటుంది, లేదు అనేది ఉన్నా ఇక్కడ ఏంటంటే అసలు డెవలప్మెంట్ జరగలేదు. నేను ఓల్డ్ సిటీలో మీకు ఇండస్ట్రీస్ రావు, ఉద్యోగాలు రావు, రోడ్లు వేయరు, ఫ్లైఓవర్లు వేయరు, డ్రైనేజ్ ఇంప్రూవ్ కాదు, రోడ్ వైడనింగ్లు అవ్వవు, మెట్రో అటు వెళ్ళదు అన్న టైప్ లో తయారైంది కదా. ఈ సెగ్రిగేషన్ అనేది ఏదైతే వచ్చిందో, పొలిటికల్ సెగ్రిగేషన్ అనేది ఏదైతే వచ్చిందో, ఎకనామిక్ సెగ్రిగేషన్, ఈ విధంగా ఇప్పుడు మనం పెద్దగా చేస్తున్నప్పుడు స్ట్రక్చర్ లో ఎటువంటి చేంజెస్ తీసుకొస్తే ఆ సెగ్రిగేషన్, ఎందుకంటే నేను యాజ్ న్యూ సిటీ డ్వెల్లర్గా నేనేవైతే అట్లీస్ట్ ఇంప్రూవ్మెంట్స్ అనుభవిస్తున్నానో, నేను ఓల్డ్ సిటీలో ఉండే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి కూడా అదే డెవలప్మెంట్స్ కావాలి అని అంటున్నాను. బట్ సెగ్రిగేషన్ చేసి కాదు సార్. ఇప్పుడు మనకి స్లమ్స్ హైదరాబాద్ లో ఒకప్పుడు 3,000 స్లమ్స్ ఉండేవి. ఇప్పుడు ఆ స్లమ్స్ ఇప్పుడు హైదరాబాద్ చరిత్ర 75 ఏళ్ళ నాటిది కాదు సార్, 450 సంవత్సరాల నాటిది. సో పాత ప్రాంతాలు, బస్తీలు, ఇరుకు రోడ్లు ఉన్న దగ్గర ఓవర్ నైట్ చేయటం మీకు బాంబేలో 75 years అవుతుంది సార్. నేను అనేది ఏంటంటే ఈవెన్ పక్కనే ఉంది కదా ధారవి కూడా ఇంప్రూవ్ అవుతుంది, కానీ మన హైదరాబాద్ మాత్రం ఇంప్రూవ్ అవ్వట్లేదు. ఒకటి ఇంకొక జస్ట్ 10 seconds ఫైనల్ గా ఇంకోటి చెప్తున్నాను. నేను ఎందుకు అని అంటున్నానంటే ఒక రకమైన సెగ్రిగేషన్ జరిగింది ఓల్డ్ సిటీలో. ఆ సెగ్రిగేషన్ ని అవాయిడ్ చేస్తూ, అంటే ఈ రిఫార్మ్స్ తెస్తున్నప్పుడు ఆ సెగ్రిగేషన్ వల్ల దుష్పరిమాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాలి అని అంటే అది పొలిటికల్ సెగ్రిగేషన్ జరిగింది, జాగ్రఫికల్ సెగ్రిగేషన్ జరిగింది, అన్ని రకాలుగా. సో ఇప్పుడు ఏమైనా స్ట్రక్చరింగ్ చేసిన డివిజన్స్ ని కాస్త ఇంటిగ్రేషన్ అంటాం, యుఎస్ లో బ్లాక్స్ అండ్ వైట్స్ ఇంటిగ్రేట్ అయినట్టుగా ఇక్కడ కూడా ఒక రిలీజియస్ పరంగానో హైదరాబాద్ సెగ్రిగేట్ అవ్వకుండా మీరు అన్నట్టు గతంలో ఉన్నంత నాకైతే డివిజన్ నేను గమనించాను. గతంలో దాదాపు 40 అవుట్ ఆఫ్ 150 40-44 డివిజన్లు కేవలం పాత నగరానికి సంబంధించి ఉంటాయి. ఇప్పుడు 300లో కూడా ఒక 10 దాకా పెరిగినట్టున్నాయి, కానీ అంతకంటే పెరగల. సో దాని ఇంపాక్ట్ తక్కువే ఉంటుంది. ఏదో ఎంఐఎం శాసిస్తుందని మీరు శాసిస్తుంది అనట్లేదు సార్. నేను ఒక సోషల్ ఇంజనీరింగ్ మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఆ విధంగా ఒకే పార్టీ పూర్తి కంట్రోల్ ఉండి వాళ్ళు ఎప్పుడు ఉన్నా కానీ లేదు సార్. దాన్ని స్ట్రక్చరల్ గా మనం డివైడ్ చేసేయచ్చు. మొత్తము స్ట్రక్చరల్ గా చేంజ్ చేస్తే ఒక మిక్స్ ఆఫ్ పాపులేషన్ వచ్చినప్పుడు కన్సర్న్స్ అందరివి డిఫరెంట్ ఉన్నప్పుడు అవకాశం వచ్చినప్పుడు సెగ్రిగేషన్ తీసేయాలి. బ్లాక్స్ అండ్ వైట్స్ మధ్య యుఎస్ లో అయినట్టుగా